శ్రీ గురు గణేశ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరై నమః అభిషేకం కార్యక్రమానికి స్వాగతం. తింటే ఆయాసం తినకపోతే నీరసం అన్నట్టుగా ఎవరైతే అజీర్ణ సమస్యలతో బాధపడుతున్నారో, అనారోగ్యాలతో బాధపడుతున్నారో, అలానే విద్యని, మేధస్సును, ప్రజ్ఞను కోరుకుంటున్నారో, ఐశ్వర్యాన్ని, సంపదను, మన జీవితంలో ఒక సార్థకతను ఎవరైతే కోరుకుంటున్నారో వీళ్ళందరూ కూడా దర్శించవలసినటువంటి ఒక భవ్యమైన, మహత్వపూర్ణమైన, అనాదిగా ఉన్నటువంటి ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం ఏమిటి, ఎక్కడ ఉంది, దాని విశేషాలు ఏమిటనేది ఈరోజు కార్యక్రమం చివరిలో క్షేత్రమహిమ విభాగంలో తెలియజేస్తాను. ఈరోజు త్రిపుష్కర యోగం ఉంది, అంతేగాక ఏకాదశి. ఈ ఏకాదశి పరమ పవిత్రమైనటువంటిది. సాక్షాత్తు పురుషోత్తమ మాసంగా పిలువబడేటువంటి అధిక మాసంలో వచ్చినటువంటి ఏకాదశి, దీన్ని పద్మిని ఏకాదశి అని అంటారు. చాలా అరుదుగా వస్తుంది, 3 సంవత్సరాలకు ఒకసారిగా వచ్చేటువంటి కేవలం అధిక మాసంలో వచ్చేటువంటి ఏకాదశి కనుక ఈ రోజున చేసేటువంటి ఉపవాసం కానీ, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కానీ, లేక విష్ణు సంబంధమైనటువంటి ఆరాధన కానీ మనకి పురుషోత్తముడైనటువంటి మహానుభావుడి యొక్క అనుగ్రహాన్ని త్వరితగతిన పొందడానికి కానీ ఉపకరిస్తాయనడంలో ఎంతమాత్రం సందేహం లేరు. ఈ రోజు ఉన్నటువంటి త్రిపుష్కర యోగం ఉదయం 10:42 తర్వాత నుంచి ప్రారంభమవుతోంది కనుక దాని తర్వాత ఉన్నటువంటి వర్జ, దుర్ముహూర్త, రాహుకాలాలని వదిలివేసి మంచి సమయంలో కనుక ఈరోజు ఏదైనా కనుక ఒక ముఖ్యమైన పనిని ప్రారంభం చేసినట్లయితే అది ఖచ్చితంగా పూర్తయి తీరుతుందనడంలో కూడా సందేహం లేదు. అంత మహత్వపూర్ణమైనటువంటి ఈ రోజున మనందరం కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి గాను దుర్గా సుప్రభాతంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. అరుణాం కరుణాతరంగితాక్షి ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః రహమిత్యేవ విభావయే భవానీం. శ్రీ చింతామణి ద్వీపనిలయే ప్రాతః సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టోత్తిష్ట కళ్యాణి హే దుర్గే లోకరక్షణం. ఉత్తిష్టోత్తిష్ట శర్వాణి ఉత్తిష్ట జగదీశ్వరీ ఉత్తిష్ట పరమానందే త్రైలోక్యం మంగళం కురు. సమస్త జగతాం మమతానురాగే శూలీ మనః ప్రియకరే కరుణా సముద్రే చింతామణి ద్వీప హిరణ్యగర్భే మల్లేశ్వరస్య దయితే తవ సుప్రభాతం. భవాబ్ది తరుణోపాయే శంఖ చక్రవరాననే శ్రీ దుర్గా భవానీ పరిపాలయ మాం చ భక్తం. ఇంద్రాదిదేవ నికరస్య కిరీటకోటి ప్రత్యుక్తరత్న ప్రతిబింబిత పాదపద్మే మల్లేశ్వరస్య దయితే తవ సుప్రభాతం.
విశ్వమితి విశ్వరూపం తతో అతిరూపపూర్ణస్య చక్రిణో వదనాత్తతః నిశ్చక్రామ మహత్తేజో బ్రహ్మణః శంకరస్య చ అన్యేషాం దేవదేవానాం శక్రాదీనాం శరీరతః నిర్గతం సుమహత్తేజః తచ్చైక్యం సమగచ్చత. ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులను గనక గమనించినట్లయితే విశేషించి మేషాది 12 రాసుల వారికి కూడా మానసిక శారీరక ఒత్తిడిని ఎక్కువగా సూచిస్తోంది. అనుకున్నటువంటి వాటికన్నా కూడా ఎక్కువగా శ్రమించవలసినటువంటి కారణం చేత ఈ ఒత్తిడి ఎక్కువగా ఏర్పడుతోంది. కనుక ఈ మానసిక శారీరక ఒత్తిడి నుంచి గాను బయటపడడానికి గాను దగ్గరలో ఉండేటువంటి ఏదైనా సరే దుర్గాదేవికి సంబంధించినటువంటి అమ్మవారి దేవాలయంలో మంగళవారం నాడు కుంకుమార్చన చేయించుకున్నట్లయితే కనుక ఈ వారం శుభప్రదంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాక రోజు కూడా దుర్గా సంబంధమైనటువంటి మీకు చేతనైనా మీకు తెలిసినటువంటి ఏ ఒక్క స్తోత్రానైనా సరే పారాయణ చేస్తూ వచ్చినా కూడా ఈ వారం అంతా కూడా శారీరక మానసిక అనారోగ్యాలకి ఒత్తిళ్లకి దూరంగా కాలాన్ని గడపడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ఇటువంటి ఈ దోషాలన్నీ కూడా తీసివేసేటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి దేవి సూక్తాన్ని శ్రవణం చేద్దాం. అంబికా కటాక్షాన్ని పొందుదాం. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతా స్మతాం. రౌద్రాయై తే నమో నిత్యే గౌర్యై ధాత్రై నమో నమః. జ్యోత్స్నాయై చంద్రరూపిణ్యై సుఖాయై సతతం నమః. కళ్యాణ్యై ప్రాణినామృధ్యై సిద్ధ్యై కూర్మ్యై నమో నమః. నైరుత్యై భూభృతాం లక్ష్మ్యై సర్వాణ్యై తే నమో నమః. దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణే ఖ్యాత్యై తస్యై చ కృష్ణాయై ధూమ్రాయై సతతం నమః. అతిసౌమ్య అతిరౌద్రాయై నమస్తస్యై నమో నమః. నమో జగత్ ప్రతిష్ఠాయై దేవ్యై కృత్యై నమో నమః. ప్రథమం విష్ణుమాయేతి ద్వితీయం చేతనా స్మృతా బుద్ధిర్నిద్రాక్షుధా ఛాయ శక్తి సృష్ణాష్టమీ భవేత్. శాంతిర్జాతిస్తథా లజ్జా శాంతి శ్రద్ధా త్రయోదశి. కాంతిర్లక్ష్మి ధృతిర్వృత్తి స్మృతిరేవ దయా తతః. తుష్టిః పుష్టిశ్చ మాతా చ భ్రాంతిర్నామ పరాక్రమా. త్రయోవింశతి నామేయం బ్రహ్మణా పూజితా స్తుతిః. या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता. नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु चेतनेत्यभिधीयते. नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता. नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु निद्रारूपेण संस्थिता. नमस्तस्यै 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 नमो नमः.
संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु छायारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु छायारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः 9 గ్రహాలలో ఏ గ్రహం అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా ఆ గ్రహానికి సంబంధించినటువంటి శాంతి పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేకుండా 9 గ్రహాల యొక్క అనుకూలతని కూడా మనకు అందించేటువంటి మంత్రమే గాయత్రి మంత్రం. అందుకనే నా గాయత్రా పరం అన్నారు. గాయత్రిని మించినటువంటి మంత్రమే లేదు అని చెప్పాను. విశేషించి ఏ గురుబలం అయితే జాతకానికి కనుక లేకపోయినట్లయితే మనం అవస్థలు పడుతూ ఉంటామో, గురుబలం కావాలని చెప్పని తపిస్తూ ఉంటామో, ఆ గురుగ్రహానికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి శక్తిని మనకు అనుగ్రహించేటువంటి దైవమే గాయత్రి, అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రము కూడా. ఈ గురువు యొక్క అధీనంలోనే విద్య, మేధస్సు, ప్రజ్ఞ సమస్తము ఉంటాయి. అంతేగాక గాయత్రి మంత్రాన్ని శ్రవణం చేసినా లేక గాయత్రి మంత్రాన్ని నియమపూర్వకంగా ఎవరితో అయినా సరే జపం చేయించుకుని తీర్థప్రసాదాలు గ్రహించినా కూడా మనకి ఆయు పృథివ్యాం ద్రవిణం బ్రహ్మవర్చసం ఈ 4 కూడా కలుగుతాయని చెప్పని సంధ్యావందనాది నియమాల్లో చెప్పడం జరుగుతోంది. అంటే ఏమిటి? ఆరోగ్యము, ఆయుర్దాయము, ధనము, అంతేకాకుండా భూసంపద, సాక్షాత్తు మోక్షము ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి. అంటే ఒక మానవుడు సుఖంగా జీవనం సాగించడానికి ఏవేవి అవసరమో అవన్నీ కూడా అనుగ్రహించేటువంటి శక్తి గాయత్రి మంత్రానికి ఉంది. అంతటి మహిమోపేతమైనటువంటి ఆ మంత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्वः
ఆయాసం, తినకపోతే నీరసం అన్నట్టుగా అనారోగ్యం ఉంటుంది. విశేషించి అజీర్ణ సమస్యలు చోటు చేసుకుంటున్నాయి. అంతేకాకుండా విద్య, మేధస్సు, ప్రజ్ఞ, పాఠవాలని కోరుకుంటున్నాం. జీవితంలో ఒక ఉన్నతిని మనం అనుకున్నటువంటి సాధించవలసినటువంటి మన గోల్ ఏదైతే ఉందో దానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా దాన్ని చేరుకోలేకపోతున్నాం. ఇటువంటి సందర్భాలలోనే మనం దర్శించవలసినటువంటి క్షేత్రం ఏదైతే ఉందో ఆ క్షేత్రం కేరళ రాష్ట్రంలో ఉంది. కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి కొట్టయామికి అత్యంత చేరువలో ఉన్నటువంటి క్షేత్రమే వైకోం మహాదేవ దేవాలయం. ఈ వైకోం అనేటువంటిది మంచి పల్లెటూరు. ఈ పల్లెటూరులో ఉన్నటువంటి మహాదేవ దేవాలయం ప్రసిద్ధమైనటువంటిది. కేరళలో వైకోం మహాదేవ దేవాలయం తెలియనటువంటి వారు ఎవ్వరు కూడా ఉండరు. ఈ క్షేత్రం అనాదిగా త్రేతాయుగం నాటి నుంచి కూడా ఉన్నటువంటి క్షేత్రం. ఒకానొక సమయంలో పరశురాముడు ఈ క్షేత్రం వైపు నుంచి వెళుతూ లోతుగా ఉన్నటువంటి నీటి లోపల నుంచి వస్తున్నటువంటి తేజస్సును చూసి ఆ లోపల ఉన్నటువంటి శివలింగాన్ని గుర్తించి ఇక్కడ మహాదేవుడు వెలిసి ఉన్నాడు కదా అని చెప్పని స్వామివారికి ఆలయాన్ని కట్టించాట. అలా త్రేతాయుగ కాలం నాటి నుంచి కూడా పరశురాముడి చేత నిర్మాణం చేయబడినటువంటి ఆలయంలో నివాసం ఉంటున్నటువంటి మహాదేవుడినే మనం ఈరోజు మహాదేవుడిగా కొలుచుకుంటూ ఉన్నాం. ఈ మహాదేవుడు ప్రధానంగా అన్నదాన ప్రభువు అని చెప్పని బిరుదు పొందాడు. ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా నిరతాన్నదానం జరుగుతూ ఉంటుంది. విశేషించి దేవాలయం మూయడానికి ముందు పూజారి గట్టిగా కేకలు వేసి మరీ అడుగుతారు, ఎవరన్నా అన్నం తినకుండా ఉన్నారా, ప్రతివారు భోజనం చేశారా లేదా, ప్రతివారు ప్రసాదం స్వీకరించారా లేదా, ఈ ప్రకారంగా ఆయన అడుగుతాడు. కారణం ఏంటంటేట సాక్షాత్తు పరమేశ్వరుడే ఏదో ఒక రూపంలో వచ్చి ఈ క్షేత్రంలో మన పక్కన కూర్చొని భోజనం చేస్తాడట. అందుకని ఏ ఒక్కరు కడుపులో ఆకలితో నకలకలాడుతూ పడుకున్నా కానీ ఈశ్వరుడు క్షోభపడతాట, ఆయన బాధపడతాట, అయ్యో వీడు భోజనం చేయలేదే ఈ పూట అని చెప్పాను. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి దేవుడికి అన్నదాన ప్రభు అని పేరు వచ్చింది. ఈ అన్నదానానికి ఉన్నటువంటి మరో ప్రశస్తి ఏంటంటే ఇక్కడ ఈ ఉచితాన్నదానంలోకి వెళ్ళి స్వామివారి యొక్క అభిషేకం కానీ పూజ కానీ చేయించుకున్న తర్వాత ఈ అన్నదానంలో ఉన్నటువంటి ప్రసాదాన్ని కనుక స్వీకరించినట్లయితే అజీర్ణ సమస్యలు ఏ ఉన్నప్పటికీ కూడా తొలగిపోతాయి. ఈ అజీర్ణ సమస్యలన్నీ కూడా తొలగించుకోవడానికి గాను చాలా చక్కగా ఉపయోగపడేటువంటి క్షేత్రమే ఈ వైకోం మహాదేవ దేవాలయం. అంతేకాక ఈ దేవాలయంలో స్వామివారి ఆలయానికి వెనకగా ఒక పెద్ద దీపస్తంభం ఉంటుంది. ఈ దీపస్తంభాన్ని సాక్షాత్తు పార్వతీదేవిగా భావన చేస్తూ ఉంటారు. ఈ దీపాన్ని ప్రాతకాలంలోనూ సాయంకాలంలోనూ వెలిగిస్తూ ఉంటారు. ఇలా ప్రాతకాల సాయంకాలాల్లో దీపాన్ని వెలిగించడానికి చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి పేరే పూరకిల్ విలక్. ఈ పూరకిల్ విలక్ని గనక చేసినట్లయితే అంటే ప్రాతకాల సాయంకాలాల్లో ఏదైనా ఒక్కరోజైనా సరే దీంట్లో ఉన్నటువంటి దీపాన్ని కనుక వెలిగించగలిగినట్లయితే కనుక జీవిత ధ్యేయం నెరవేరుతుంది, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా అవుతుంది అని నమ్మిక. దీనికి ఎంత ప్రబలమైనటువంటి మహత్యం ఉన్నది అంటే 2021 వరకు ఈ జ్యోతిని వెలిగించడానికి కావాల్సినటువంటి టికెట్లన్నీ కూడా అమ్ముడిపోయినాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. అంతటి భవ్యమైనటువంటి క్షేత్రం. అంతేకాకుండా ఈ క్షేత్రంలో భగవంతుడు 3 పూట్ల 3 అలంకారాల్లో పూజలు అందుకుంటూ ఉంటాడు. ప్రాతకాలంలో దక్షిణామూర్తిగా, ఈ ప్రాతకాలంలో ఎవరైతే ఇక్కడికి వెళ్ళి విద్యార్థులు కానీ లేదా ఇతరులు కానీ స్వామివారిని దక్షిణామూర్తిగా ఆరాధన చేస్తారో వారందరికీ కూడా విద్య, మేధ, ప్రజ్ఞా పాఠవాలు సమృద్ధిగా కలుగుతాయి. మధ్యాహ్నం వేళ స్వామి ఇక్కడ ఆదికిరాతమూర్తిగా పూజలు అందుకుంటూ ఉంటాడు, ఉగ్రమైనటువంటి స్వరూపంలో ఉంటాడు. కనుక మధ్యాహ్నం వేళ ఇక్కడ ఉన్నటువంటి మహాదేవుని కనుక ఆరాధన చేసినట్లయితే శత్రుబాధలను, దృష్టి దోషాలను తొలగించుకోవడానికి, గ్రహదోషాలను తొలగించుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. సాయంకాలం నుంచి పూర్ణమైనటువంటి శివపంచాక్షరి స్వరూపంలో ఉన్నటువంటి శివశక్త్యైక్య స్వరూపంగా స్వామివారు భాసిస్తూ ఉంటారు. కనుక అర్ధనారీశ్వరుడే మన మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటాడు. అంతటి మహిమోపేతమైనటువంటి క్షేత్రం వైకోం మహాదేవ దేవాలయం. ఇటువంటి క్రియా విశేషాలతోటి, స్తోత్ర వైభవాలతోటి రేపటి అభిషేకం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి. జ్యోతిర్వైద్య నిపుణులు తేజస్వి శర్మను సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9391166344. ఈమెయిల్ tejasvi.astro@gmail.com.